నమస్కారం శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. వివరాల్లోకి వస్తే జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్లో పూర్తయిన ఆధునిక నిర్మాణ పనులను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఇటీవల కలెక్టరేట్లో ఫ్లోరింగ్తో పాటు రికార్డ్ రూమ్, పరిపాలనా విభాగం, సూపరింటెండెంట్ కూర్చునేందుకు సౌలభ్యకరంగా ఏర్పాటు చేసిన ఛాంబర్లను కలెక్టర్ ప్రారంభించారు. వీటికి సంబంధించిన శిలా ఫలకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. నిత్యం కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునికీకరణ పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లోని సిబ్బందికి కూడా పనిలో వెసులుబాటు ఉండేలా ప్రత్యేకంగా ఛాంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, ఏఓ శ్రీకాంత్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది, డిఈ మధుబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు కూడా మొహంగా పడుతుంది ప్రకాశం భవన్ అంటే మన కలెక్టరేట్ రెనోవేషన్స్ వరకు లాస్ట్ మన ఎలక్షన్స్ పీరియడ్లో కొంత ప్రజలు తక్కువ వస్తున్నారు. ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్లోరింగ్స్, పాత మొసాయిక్ ఫ్లోరింగ్స్ అన్ని తీసేసి మనకున్న గ్రనైట్ ఫ్లోరింగ్స్ పెట్టడం జరుగుతుంది. ప్లస్ కొన్ని ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం అనార్గనైజ్డ్గా ఉంటుందో అదన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసి అండ్ కొంచెం పెయింటింగ్ అండ్ వైట్ వాష్ విషయాలు కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టరేట్లో ఎస్పెషలీ మనకు ఉంటున్న సూపరింటెండెంట్స్ కూర్చున్న అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ నుంచి అదర్ సెక్షన్స్ అన్నీ కూడా కింద నుంచి పైన తీసుకువచ్చాము. దాన్ని ఒక కొత్త సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ పాత రికార్డ్ రూమ్ ఒకటి కూడా కంప్లీట్ చేసేసి అది కూడా ఇనాగ్రేట్ చేసాము. ఇప్పుడు ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోరు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న ఆల్ ఫ్లోరింగ్స్ మార్చేసేసి ఈ కొత్త రైలింగ్స్ అండ్ ల్యాండింగ్ ఏరియా కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఈ ఏపీ ఈడబ్ల్యూఐడిసి అండ్ ఈపిహెచ్ వాళ్ళిద్దరికి కూడా ఈ వర్క్ ఇచ్చాము. ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక కొత్త లుక్ వస్తుంది. ప్రజలు రావడం వెళ్ళడం కూడా సౌకర్యంగా ఉండడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాదాపుగా వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయింది. ఇవాళ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టాము. దానిలో జేసీ గారు, డిఆర్ఓ, సూపరింటెండెంట్స్ అండ్ ఆల్ అదర్ కలెక్టరేట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని అడిషనల్ ఏఎస్పీ కె నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఏఎస్పీ కార్యాలయం నుంచి కర్నూలు రోడ్డు బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడిషనల్ ఏఎస్పీ కె నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు పాడు చేసుకోవద్దని, డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై కొంతమంది యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని కె నాగేశ్వరరావు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, ప్రజల్లో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను పోలీసులు చేపట్టారని తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఏఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో సెబ్ ఈఎస్ రవికుమార్, ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు, టూ టౌన్ సిఐ జగదీష్, సెబ్ సిఐ సూర్యనారాయణ, ఆర్ఐలు సీతారాం రెడ్డి, రమేష్ కృష్ణ, రమణారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జూన్ 26th ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, దాని మీద ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రగ్ యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి జీవితం మీద, అంటే హెల్త్ మీద కానీ, కుటుంబ వ్యవస్థ పైన కానీ, లేదా సమాజంలో వాళ్ళ యొక్క స్థానం ఏ విధంగా
డిగ్రేడ్ అవుతూ ఉంటుంది అనేది అవేర్నెస్ క్యాంప్స్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. మన జిల్లాలో చాలా వరకు ఈ అరికట్టడం జరిగింది. ఈ సబ్ అండ్ పోలీసు జాయింట్ రైడ్స్ చేసి ఈ డ్రగ్కు సంబంధించిన ఎటువంటి ఛాయలున్నా ఇమీడియట్గా రైడ్ జరగడం జరుగుతుంది. సో మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్కి కానీ లేకపోతే ఇంకా మత్తు పానీయాలకు కానీ దూరంగా ఉండండి. మీ ఫ్యామిలీకి మీరెంతో ఇంపార్టెంట్. ఒక కొడుకుగా మీ తల్లిదండ్రులకు కానీ, ఒక భర్తగా మీ ఫ్యామిలీకి కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఒక తండ్రిగా మీ పిల్లలకు కానీ. సో దయచేసి అందరూ కూడా ఈ మత్తు పానీయాలకి డ్రగ్స్కి దూరంగా ఉండి మీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోండి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి ఓపెన్ థ్యాంక్ యూ. జిల్లాలోని అధికారుల సహకారము సమన్వయంతో జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లగలిగానని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో కలెక్టర్తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేసుకున్నారు. భౌగోళికంగా సామాజికంగా భిన్న పరిస్థితులు కలిగిన జిల్లాలో పనిచేసే అవకాశం తనకు దక్కిందని కలెక్టర్ అన్నారు. జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో తన వంతు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. తనకు సహకరించిన ఉద్యోగులందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్పీ గరుడ్ సునీల్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయం వల్లనే సాధ్యపడిందన్నారు. అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ్ కృష్ణన్ దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఏఎస్పీ కె నాగేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు కృష్ణమోహన్, ఎన్జీఓ సంఘం నాయకుడు శరత్, విఆర్ఓల అసోసియేషన్ నాయకుడు ఆదిరెడ్డి, ఏపీ జీఈఎఫ్ నాయకులు చిట్టిబాబు, పలువురు అధికారులు, దళిత సంఘం నాయకులు బిల్లా చెన్నయ్య పాల్గొన్నారు. డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఫేస్ చేస్తారు, ఎలా దాన్ని మళ్ళా. And we have put up almost 10 years, 11 years without any kind of big complaints, and none of us found that వాళ్ళందరూ కూడా ఏదో కొట్టుకుంటున్నారు, మంచి వాళ్ళు కాదు అట్లా అని చెప్పడానికి అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వకుండా we were able to sail through 11 years. All wonderful. So you need to have that tolerance also. ఇప్పుడు చెప్పారు ఇట్స్ లవ్ మ్యారేజ్ అని. సో ఓన్లీ మ్యారేజ్ వరకే లవ్, దాని తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్ మ్యారేజ్, ఎవ్రీ మ్యారేజ్ డస్ ఇట్. సో సేమ్ థింగ్, ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత హీ బికమ్ ఎ కలెక్టర్ కాదు, ఇట్స్ ఓన్లీ ఎ పోస్టింగ్. వెన్ యూ రియలీ వాంట్ టు బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్. ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి కదా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సో ఐ హావ్ సీన్ ద ఛాలెంజెస్, ది ఇన్ఎడిక్వసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు, ద ఛాలెంజెస్, ద వాస్ట్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఇదన్నీ కూడా ఒక్కొక్క జిల్లాకి డిఫరెంట్గా ఉంటాయి. సో అప్పుడు ఐ కెనాట్ సే దట్ నేను వెస్ట్ గోదావరి ఆర్ ఈస్ట్ గోదావరిలో చాలా ఈజీగా పనిచేశాను.
ఇక్కడ ఎందుకు చేయలేకపోయారని వి కెనాట్ క్రిప్. సో వి నాట్ టు మేక్ ఇట్ వర్క్. సో వీ హ్యావ్ నో చాయిసెస్. అంతే కదా, చేయలేదా? సో మన అందరికీ అర్థమవుతుంది ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా, ఎంత డీటెయిల్డ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంత డీటెయిల్స్ తీసుకొని పని చేయగలుగుతారు. అంటే జనరల్ అబ్జర్వర్స్ కూడా నా ముందే చెప్పేశారు, ఇది అస్సలు అనిపించట్లేదు. సో లైక్ మేము జాయింట్ ప్రెస్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. సో నాకు సార్ అది అస్సలు అలవాటు లేదు సార్. కానీ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్. ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చే ముందు సార్ ఒక 10 minutes ఏం డిఆర్ఓ గారు ఏం బ్రీఫ్ నోట్ తయారు చేస్తారు. ఆ బ్రీఫ్ నోట్ డిఆర్ఓ గారికి అంటే 10 pages ఉంటాయి. కానీ అందులో కూడా ఏం డాటా ఉంది, అందులో ఏమేం క్వశ్చన్స్లు రావచ్చు, అందులో ఏం క్లారిటీ ఇవ్వాలి, అది మొత్తం రాసి ఆ టేబుల్ మీద నోట్ చేసి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అది 2 years అదే 26 months 22 days అని చెప్తున్నారు. సో ఇట్ ఈజ్ యాజ్ ఏ కలెక్టర్ కలెక్టర్షిప్గా వెరీ గుడ్ టెన్యూర్. సో మరి అంత మంచి టెన్యూర్లో ఎటువంటి అంటే గత 2 years కంప్లీట్ అయినప్పుడు కూడా సార్తో అదే నేను అన్నాను, సార్ 2 years కంప్లీట్ అయిందంటే సార్కి 2 years అప్పుడే అయిపోయిందా అనే ఆ రోజు మాట్లాడారు పర్సనల్గా. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ ఒత్తిడిలన్నింటినీ తట్టుకొని ఒక జిల్లా యంత్రాంగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే 2 years అదే దాన్ని కొనసాగించడం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ మళ్ళీ జనరల్ ఎలక్షన్ చేయడం అంటే ఇంకా కత్తి మీద సాము. యాజ్ ఏ జూనియర్ ఆఫీసర్ ఒక 4-5 విషయాలు మరి మేము సార్ నుంచి నేర్చుకోవాలి. ఒంగోలు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్ వివిధ భౌగోళిక అంశాలు, సామాజికంగా విభిన్న పరిస్థితులు కలిగిన ప్రకాశం జిల్లాలో పనిచేయటం తనకు ఎంతో మంచి అనుభూతి ఇచ్చిందని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోనే మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 38 మండలాలతో పెద్ద జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను ప్రగతి పదంలో నడపడంలో సంతృప్తికరంగా పనిచేశానని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఇవాళతో ఆల్మోస్ట్ 2 years 2 months 22 days కంప్లీట్ అయింది. సో కొత్త జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లాకి ట్రాన్స్ఫర్స్ వచ్చింది. ఈ లాస్ట్ 2 years 2 months and 22 days చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. ఐ మీన్ రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాగా ఉంటున్న ప్రకాశం జిల్లాలో 38 మండల్లో వెస్ట్రన్ ప్రకాశం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్ డెవలప్మెంట్ ఉంటున్నది. ఈ ఈస్టర్న్ ప్రకాశం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో అక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు అందరితో కలిసి కట్టి మనకి జిల్లా ప్రగతి సంబంధపడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఐ మీన్ సాటిస్ఫాక్టరీగా చేసిన ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఎస్పెషలీ అధికారులు అండ్ ప్రజలు అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాను. అట్ట పెట్టి
సార్ అది పట్టుకోండి. మీరు పక్కరండి, వాళ్ళు డీపీ వాళ్ళు దిగుతున్నారు. ఓకే సార్. అడ్వాన్స్ డబ్బుల విషయంలో మేస్త్రితో గొడవపడి బెదిరించడంతో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి ఒంగోలు నగర శివారు ప్రాంతంలోని పేర్నమెట్ట మంగమూరు రోడ్డు మధ్య ఉన్న రాంబాబు వెంచర్ దగ్గర సాగర్ కాలువలో హత్యకు గురైన యువకుడిని పోలీసులు గుర్తించారు. హతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వినీత్ శ్రీవాస్తవగా అతని జేబులో దొరికిన ఫోన్ నెంబర్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అత్యంత వేగంగా నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో పీఓపీ మేస్త్రిగా పనిచేస్తున్న పేర్నమెట్టలోని ఇందిరానగర్లో నివాసం ఉండే ఉత్తరప్రదేశ్కు చెందిన ధ్రువ్ చంద్రవర్మ, అతని వద్ద పనిచేస్తున్న అదే రాష్ట్రానికి చెందిన రామ్ చరణ్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు క్రైమ్ అదనపు ఏఎస్పీ శ్రీధర్రావు తెలిపారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 23 తారీఖు అంటే మొన్న ఆదివారం ఒక ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఒక మర్డర్ జరుగుతుంది. దీంట్లో మృతుడు వినీత్ శ్రీవాత్సవ, ఇతను సన్ ఆఫ్ ముకుల్ లాల్, ఇతను రాజ్బాపురా గ్రామం, సిద్ధార్థనగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ పనుల నిమిత్తం 20 రోజుల క్రితం ఒంగోలుకు వస్తాడు. ఇతన్ని ధ్రువ్ చంద్ వర్మ, ఇతను కూడా ఉత్తరప్రదేశ్ చెందినవాడే, కానీ ఇతను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒంగోలుకు వచ్చి ఉంటాడు. ఇంతపాటు రామ్ చరణ్ అంటే ఇతను కూడా పిఓపి పనులు చేసేవాడు. ఇతను బలరాంపూర్, ఉత్తరప్రదేశ్ చెందినవాడు. సో ఇద్దరు ముద్దాయిలు ఈ మృతుడు వినీత్ శ్రీవాత్సవాన్ని చంపుతారు. ఎందుకు చంపుతారు? ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, ఈ వినీత్ శ్రీవాత్సవ అనే అతను హైదరాబాద్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేసుకుంటూ ఒక 7 రోజుల క్రితం ఒక స్నేహితుడి ద్వారా ఒంగోలు ఇట్లాంటి పనులు ఉన్నాయి, అక్కడ పనులు ఆగిపోతే దొరకకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఈ ధ్రువ్ చంద్ వర్మ, రామ్ చరణ్ మరియు కొంతమంది వాళ్ళ సహచరులు వీళ్ళందరూ పని చేసుకుంటే వీళ్ళకి వచ్చి పని అడుగుతాడు. ఇతన్ని కూడా పనిలోకి పెట్టుకుంటారు. ఈ తరచూ వీళ్ళ మధ్యన ఈ డబ్బుల విషయంలో గొడవలు వస్తుంటాయి. అదే క్రమంలో ఆదివారం కూడా వీళ్ళంతా కూడా ఇతను జీతం డబ్బులు అడుగుతాడు. ఇతను ఏం మీ ఆధార్ కార్డు ఏ డీటెయిల్స్ నువ్వు లేకుండా నువ్వు ఉద్యోగంలో తీసుకున్నాము, 20 రోజులు తిరగకముందే మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతావు ఏందని చెప్పి వీళ్ళు గట్టిగా అరిస్తే అతను తిరిగి కొడతాడు. ఎవరిని తిరిగి కొట్టడం జరుగుతుంది. సో అందరూ సహచరుల ముందు అందరి ముందు కొట్టడంతో ఇతను అవమానం ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఎట్లయినా అంటే తరచూ గొడవ పడుతున్నాడు వీడు నాతోటి, తర్వాత వీడు ఎప్పుడు మనకి ఇబ్బందిగా తయారయ్యాడు, అందులో కొంచెం హ్యూమిలియేషన్ ఫేస్ చేసి వీళ్ళందరూ ఒక ప్లాన్ రచిస్తారు. ధ్రువ్ చంద్ వర్మ, రామ్ చరణ్. కొంతసేపు అయిన తర్వాత అందరం కలిసి సరదాగా అట్లా బయటకు వెళ్దామని చెప్పి పేర్నమెట్ట మంగమూరు రోడ్లో రాంబాబు వెంచర్కి తీసుకెళ్తారు. అక్కడ అమ్మాయిలు దొరుకుతారు, అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ ముందుగానే ప్లాన్ ప్రకారము ఈ ధ్రువ్ చంద్ వర్మ ఒక కత్తి కూడా, ఆయన దగ్గర ఒక కత్తి ఉంటుంది, ఈ కత్తి తీసుకొచ్చి అతన్ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళి అక్కడ పేర్నమెట్ట మంగమూరు రోడ్లోని రాంబాబు వెంచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతసేపు మాట్లాడుకుని ఏరా నన్ను తిడతావా అని చెప్పి ఇప్పుడు తిట్టు నన్ను చూద్దాము, నన్ను అవమానపరచు చూద్దామని చెప్తే ఏం చేస్తావు నువ్వు, నన్ను కావాలని చంపుతావా, చంపు అని అనడం జరుగుతుంది. మృతుడు ఇమీడియట్గా ఈ కత్తి తీసుకొని ఆయన కడుపులో పొడవబోయే క్రమంలో ఆయన చేతితో అడ్డం పెడతాడు. చేయికి గాయమవుతుంది. తర్వాత కడుపులో పొడిచి తర్వాత మెడ మీద కూడా ఈయన సహాయంతో, రామ్ చరణ్ సహాయంతో ఈ ధ్రువ్ చంద్ వర్మ అతి కిరాతకంగా వినీత్ శ్రీవాత్సవని చంపడం జరుగుతుంది. ఈ కేసు ఇది ఆదివారము అర్ధరాత్రి సుమారు 11:30, 12:30, 1 గంట ప్రాంతంలో జరుగుతుంది. తర్వాత ఇది నిన్న సాయంత్రం శవం ఐడెంటిఫై అవుతుంది. వీఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తారు. 24 గంటలు తిరగక ముందే ఈ కేసుని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అయిన నన్ను, ఒంగోలు డిఎస్పీ గారిని, ఒంగోలు 2 టౌన్ సిఐ మరియు వాళ్ళ టీంని రంగంలోకి దించడం జరుగుతుంది. ఈ ముద్దాయిలు ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం
4:30 గంటలకి మనం ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అదుపులో తీసుకున్నాము. వీళ్ళు హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేశాము. అదేవిధంగా ఒక బైక్లో ఈ మృతుడిని ఎక్కించుకొని పోయిన బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన స్వీప్ ఉద్యోగులకు కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో జిల్లాలోనే అత్యధిక పోలింగు అసెంబ్లీ స్థానాల్లోనే దర్శిలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా ఉద్యోగులంతా సమిష్టిగా పనిచేశారని అభినందించారు. జిల్లా స్వీప్ అధికారులు బి రవి, జ్యోతి, పర్యవేక్షకురాలు నాగజ్యోతి పాల్గొన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ను ఐసిడిఎస్ పీడీ కె మాధురి సత్కరించారు. ఎప్పుడు కూడా మాస్క్ వస్తుంది, మాస్క్ కూడా గ్రేట్ వర్క్. సార్ గుడ్ గుడ్, ఆల్ ద బెస్ట్. సార్ ఆటో వాళ్ళతో ఓకే సుధీర్ సార్ మేడం ఓకే and plans. Matchless administrator of the district. వైసీపీ ఆధ్వర్యంలో విధ్వంసకాండకు దర్శి డ్రైవింగ్ స్కూల్ ఒక నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. విధ్వంసాన్ని అధిగమిస్తూ అభివృద్ధి వైపు ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి నిదర్శనమే దర్శి డ్రైవింగ్ స్కూల్ అని తెలిపారు. దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సెంటర్ పనులను పునఃప్రారంభించేందుకు గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. దర్శిలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కోసం అతిపెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దర్శి ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి 18.5 కోట్ల విడుదల చేస్తున్నట్లు సంబంధిత రవాణా శాఖ మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలి సంతకం చేయడం నాకెంతో ఆనందంగా ఉందని లక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా మంత్రులు బాల శ్రీ వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. డ్రైవింగ్ స్కూల్ ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 1000 మందికి దర్శి ప్రాంతంలో ఉపాధి లభిస్తుందని, అదేవిధంగా పరోక్షంగా వందలాది మందికి ఈ డ్రైవింగ్ స్కూల్ పూర్తయితే అవకాశాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ నాగార్జున, జేఈ మంజూష, జేఈ స్రవంతి, దర్శి ఆర్టీఓ రవికుమార్, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఆర్ విజిట్ చేయడానికి వచ్చాము. అభివృద్ధి విషయంలోనూ, యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం. 2016లో దర్శిలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక 20 ఏకర్స్ రాష్ట్ర భూమిని కేటాయించడం, 3 crores పనులు మొదలుపెట్టారు. తర్వాత 2019 నుండి
ఎటువంటి పని చేయకుండా, నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేశారు పట్టించుకోకుండా. దానికి ప్రూఫ్ ఇవన్నీ పగలగొట్టడం ఈ 5 yearsలో జరిగింది ఇది మాత్రమే. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి 18.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. వారికి, డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు. సుమారుగా 1000 మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి, అట్లాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మంచి ఉంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది. మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఒంగోలులోని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు ఆకాంక్షించారు. ఈ సొసైటీ ద్వారా 10 మంది HIV బాధితులకు పౌష్టికాహారం అందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ HIVతో బాధపడే వారికి లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ సాయం అందించడం పట్ల అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్, కార్యదర్శి CHV రాఘవ, సభ్యులు నాగరాజు, పైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ ట్రస్ట్ అన్నమాట. వాళ్ళు ఒక సోషల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రతి నెల కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇలా ప్రతి నెల చేస్తూ ఉంటారు. దాంట్లో నన్ను ఒక గెస్ట్గా పిలిచారండి ఈ కార్యక్రమానికి. అందులో నా మిత్రులు ఉన్నారు, రాఘవ గారు, తర్వాత ప్రేమ గారు నా మిత్రులు అనమాట. ముఖ్యంగా ప్రేమ గారు ఏమో నాకు 10th క్లాస్ దాకా క్లాస్మేట్ నాకు. అలాగే రాఘవ గారు కూడా నాకు మంచి మిత్రుడు. సో వీళ్ళు ఏంటంటే నేను నా మీద ఉన్నటువంటి ప్రేమతో, మమకారంతో ఈ కార్యక్రమానికి ఒక గెస్ట్గా పిలవటం జరిగింది. సో వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఇలాంటి సేవా కార్యక్రమాలకు నన్ను పిలవటానికి. సో నేను ఏంటంటే ప్రిన్సిపల్గా చేస్తున్నాను కదా, నిజంగా ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం అండి. మనకు హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ వాళ్ళు మెడికేషన్ మీద ఉండి వాళ్ళు కంటిన్యూస్గా మెడికేషన్స్ తీసుకుంటూ సర్వైవర్గా ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్స్ HRT ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సో వాళ్ళకి ఇవాళ వాళ్ళకు తోచినట్టుగా ఉడతాభక్తి సహాయంగా వాళ్ళకి కొంచెము ఏంటంటే 10 మంది పేషెంట్స్కి, హెచ్ఐవి పేషెంట్స్ HRT మీద ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. నిజంగా దేవుడు వాళ్ళందరినీ, ఈ లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నటువంటి రాఘవ్ గారిని, ప్రేమ్ గారిని, వాళ్ళ బంధుమిత్రులందరికీ నిజంగా ధన్యవాదాలండి, హ్యాట్సప్ అండి. భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా చూడాలి, మంచి మనసుతో చూడాలి. అట్లాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ప్లాంటేషన్ చేయటం కానీ, లేకపోతే బ్లడ్ డొనేట్ చేయటం కానీ, ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే అవయాలు దానం చేయమని చెప్పటంలో క్యాన్వాస్ చేయటం కానీ, అలాగే రకరకాల మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చి, నేను వచ్చిన తర్వాత కూడా 2-3 గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేశాము. మేము ఈ కాలంలో మేము బ్లడ్ కూడా వీళ్ళ ద్వారా బ్లడ్ డొనేటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. సో సదా భగవంతుడు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి భవిష్యత్తులో. నూతన ప్రభుత్వంలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు, పార్లమెంటు సభ్యులకు సిపిఎం జిల్లా కమిటీ అభినందనలు తెలియజేసింది. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ తెలిపారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నిమ్స్ దొనకొండ కారిడార్ను ఏర్పాటు చేయాలని, వెలుగొండ 2వ టన్నెల్ సొరంగ మార్గం పూర్తి చేసి రైతాంగానికి నీరు అందించాలని కోరారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ఆగిపోయిందని, 2 లక్షల మంది దాకా ఉపాధి కరువైందన్నారు. త్వరితగతిన ఉపాధి కూలీలకు ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించి వారికి ఉపాధి కల్పించాలని కోరారు. మల్లవరం ప్రాజెక్టు పాత గేట్లను తీసి కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అనేక సమస్యలను పరిష్కరించే దిశగా కొత్త ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకనాల ఆంజనేయులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపుగా అనేక రంగాల మీద తమ అనువాయాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ వర్కర్లు, అట్లాగే విఓఏలు, అదే విధమైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను వీళ్ళందరినీ మార్పులు చేసి ఆ విధమైనటువంటి పద్ధతిలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనతోటి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే మిగతా ఉన్నటువంటి అందరూ కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందనేటువంటి అపవాదు కూడా రావడానికి అవకాశం ఉంది. వెలుగొండ ప్రాజెక్టు సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని. కాబట్టి ఆ విధమైనటువంటి వాగ్దానం ముందుకు వస్తూ ఉంది. ఈపాటికే అనేక ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. కాబట్టి దాని వైపు నుంచి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కోసం ఖచ్చితంగా ముందుండి పోరాడుతుందని చెప్పి ఈ యొక్క సమావేశంలో కార్యకర్తలకు మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క జిల్లా సమస్యల్ని తక్షణమే ఉన్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పూనుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా రేపు జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో కేంద్ర బడ్జెట్ని, రాష్ట్ర బడ్జెట్ని రెండింటినీ ప్రవేశపెడతాం. సిపిఎంగా మేము డిమాండ్ చేస్తుందంటే ఈ బడ్జెట్లో ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రతిబింబించాలి. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉన్నాయి, నడిపుడి శ్రీకాళహస్తి రైల్వే లైను, నిమ్జు, ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నేరుగా కేటాయింపులు చేయాల్సిన విషయాలు ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి. అట్లాగే కొన్ని కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అది యూనివర్సిటీ, ఒంగోలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటలు, లేకపోతే దొనకొండ పారిశ్రామిక క్యారిడార్కి సంబంధించి, కొత్తపట్నం హార్బర్కి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా అయిపోయి వాటి మీద పాలకపక్షాలు వైఫల్యం చెందినాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజానీకం తీర్పు ఇచ్చి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. అందుకని ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాగా ప్రకటించాలని మేము అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. 2018లో ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాగా ప్రకటించాలని చెప్పని మేము చేసిన పోరాటం సందర్భంలో ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేసి మా కార్యకర్తలు 50 మందిని వారం రోజుల పైగా జైల్లో పెట్టింది. ఆ సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు మేము చేసినటువంటి ఉద్యమాన్ని అభినందించారు. ఖచ్చితంగా ఆ విధంగా ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాగా సాధించుకున్నామని చెప్పని అందరూ చెప్పారు. ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కేంద్రంలో మంచి పరపతి ఉంది. దీన్ని ఆసరా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఈపాటికే 7 జిల్లాలని వెనకబడిన జిల్లాలుగా ప్రకటించారు. 8వ జిల్లాగా ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాగా ప్రకటించాలని చెప్పి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు నగరంలోని జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో జరుగుతుందని డిప్యూటీ సీఈఓ సిహెచ్ హనుమంతరావు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరుగుతుందన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు సకాలంలో పాల్గొని పలు అంశాలపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. అందరూ నమస్కారం అండి. ఈ నెల 29/6/2024 శనివారము ఉదయం 10:30 గంటలకు చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారి అధ్యక్షతన
జనరల్ సమావేశము సౌత్ బైపాస్లోని పాత జిల్లా పరిషత్ కార్యాలయం జరుగును. అందరూ గౌరవ శాసనసభ్యుల వారు, మంత్రి గారులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, జడ్పీటీ సభ్యులు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు సంబంధించిన అధికారులు అందరూ కూడా సమావేశానికి హాజరవి ఈ జనరల్ బాడీ మీటింగ్ని విజయవంతం చేయవలసినగా. ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాలు కట్టిన దొంగ స్వాములపై చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్నె వెంకట సుబ్బయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పేదల భూములు ఆక్రమించి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టిన రామదూత స్వామి, స్వరూపానంద స్వామి, కల్కి భగవాన్ స్వాముల భూములు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నార్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పార్టీ కార్యాలయాలకు కట్టిన బిల్డింగులు పర్మిషన్ లేదని కూల్చడం జరిగిందని, ఇది మంచి పరిణామం అని అన్నారు. అలాగే దొంగ స్వాముల భూములు కూడా స్వాధీనం చేసుకోవాలని కోరారు. స్వరూపానంద స్వామికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 48 ద్వారా 240 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, జీవో నెంబర్ 48ని రద్దు చేసి 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు, జనరల్ సెక్రటరీ కత్తి శివ, జిల్లా హేతువాదం సంఘం అధ్యక్షులు కాళేశ, సీకా చంద్రశేఖర్ బాబు, మెజిషియన్ రామన్ పాల్గొన్నారు. నిన్న అమరావతి తాడేపల్లి దగ్గర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని ఒక పార్టీ కార్యాలయాన్ని అది పూర్తిగా కట్టలేదు, మధ్యలో కానీ కూల్చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దానికి కూల్చేసామండి. సంతోషమే, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఖచ్చితంగా కూల్చేయాల్సిందే. మేమేం చెప్పి హేతువాద సంఘంగా ఈరోజు దొంగ బాబాలు, స్వాములు, పీఠాధిపతులు రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని, అటవీ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, చెరువు సాగు చెరువుల్ని, పూర్వముఖ చెరువులు ఆక్రమించి ఆశ్రమానికి మోసం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా ప్రకాశం జిల్లాలో గుడ్లూరు మండలం ఇప్పుడు నెల్లూరులో కలిసింది. గుడ్లూరు రామదూత, చేవూరు రామదూత అనే ఒక ధనస్వామి 10 సంవత్సరాల క్రితం అటవీ భూమిని, చెరువు పూర్వముఖ ఆక్సిజన్ ఆక్రమించి ఆశ్రమం చేస్తే మోసం చేస్తున్నారు. మేము హేతువాద సంఘంగా ఈ 10 సంవత్సరాల నుంచి పోరాడి ఎన్నోసార్లు పిటిషన్ పెట్టిన ఫలితం లేకపోయింది. లోకాయుక్త కేసు ఫైల్ చేశాము. చివరికి 2021 ఏప్రిల్ నెలలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు ఆ ఆక్రమణ స్వాధీనం చేసుకోండి కలెక్టర్ మెమో ఇచ్చింది. ఇంతవరకు అత్యగతి లేదు. దున్నపోతు మీద వర్షం పడే సమయంలో కలెక్టర్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు కాబట్టి ఇప్పుడు మేము స్పీకర్ గారికి ఒకటే విన్నపం చేస్తాం. అయ్యా 2002లో మీరు మొదలుపెట్టిన పనిని, బయటపెట్టిన ఆ కుంభకోణాన్ని మీరే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేయండి విజ్ఞప్తి చెప్తున్నాం. తక్షణమే ఆ జీవో నెంబర్ 40 రద్దు చేయాలని హేతువాద డిమాండ్ చేస్తుంది. అయితే అప్పుడు జగన్కి భజన చేసిన స్వరూపానంద గారు చంద్రబాబు భజన చేస్తున్నారు. మీరు భజనలకు లోన్ కావద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు మూడోది, తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఉన్నారు. ఆయన కూడా ఫారెస్ట్ ల్యాండ్ని దాదాపు 100 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని పేదల భూమిని అనుభవిస్తూ ఆశ్రమాలు మోసం చేస్తున్నారు. ఈ మధ్య హైకోర్టు కూడా ఆయన పిటిషన్ కొట్టేసింది పేదల భూమిని ఆక్రమిస్తే. కాబట్టి జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్, వనపాలెం ఎంఆర్ఓ ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పేదల భూమిని స్వాధీనం చేయాలని హేతువాద డిమాండ్ చేస్తున్నాం. స్వరూపానంద స్వామి ఇతను పూర్వాశ్రమంలో ఇంటర్మీడియట్ చదివి ఒక స్పోర్ట్స్ దుకాణం నడిపేవాడు. ఇతను టెన్నిస్ బ్యాట్లకు, బ్యాడ్మింటన్ బ్యాట్లకు గట్లు అల్లుకునేవాడు. ఇతనికి హఠాత్తుగా జ్ఞానోదయం అయ్యి సన్యాసిగా మారాడు. సన్యాసిగా మారినాడు, ఊరుకుండాడా ఆశ్రమం పెట్టాడు. అనేక మందికి ముద్దులు పెట్టి కౌగిలించుకొని నెత్తిన చేతులు పెట్టిన మన జగన్ బాబుకి ఇతను ముద్దు పెట్టి 25 ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా దొబ్బాడు. అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి అటవీ శాఖ భూమిని అనుభవిస్తున్న రామదూత అవధూత ఒకడు, అదేవిధంగా కల్కి భగవాన్ ఒకడు వేలాది డబ్బులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కార్యకలాపాలు జరుపుతున్నారు. గతంలోనే డేరా బాబా లాంటి కార్యక్రమాలు వీళ్ళు కూడా జరుపుతున్నారు. అదేవిధంగా తాడిపత్రిలో కూడా ఇంకో స్వామీజీ ఉన్నాడు. వీళ్ళందరినీ తక్షణం అరెస్టు చేసి వీళ్ళ స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన ప్రస్తుతం జరిగిన పెద్ద బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే స్వామీజీలు, మంచి చెప్పాల్సిన స్వామీజీలే, మంచి చెప్పి 10 మందికి మార్గదర్శకులుగా ఉండాల్సిన స్వామీజీలే
చివరికి ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు ఆక్రమించి రకరకాల అసంఘాకిక శక్తులుగా మారడం అనేది నిజంగా జనజీవనకి స్రవంతికి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రభుత్వం వారు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూములను మన ప్రైవేటు భూములను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రక్షిస్తారని మేమందరం కూడా ఆల్ ఇండియా కోఆపరేషన్ ద్వారా కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా అదే విధంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా మేము చెప్పేది ఏంటంటే చివరిగా ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటున్నాం, ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూములను కూడా రక్షించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించారు. కలెక్టర్ అనుమతి మేరకు స్పందన హాలు ఎదురు దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వి విజయభాను, జిల్లా అధ్యక్షులు జూపల్లి రాజు, జిల్లా అధ్యక్షులు కరవది అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్నాసి శ్రీనివాసరావు, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినంగా మా సంఘం భావిస్తూ ఉంది. సుమారు 70 సంవత్సరాల ప్రకాశం జిల్లా చరిత్రలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కాంపౌండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటుకి మన గౌరవనీయులు ఏఎస్ దినేష్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారు మా అసోసియేషన్కి ఇక్కడ విగ్రహం నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు శంకుస్థాపన మహోత్సవం చేయడం జరిగింది జిల్లా నాయకుల సమక్షంలో. దానికి కలెక్టర్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు దాదాపు 70 వసంతాల ప్రకాశం జిల్లా చరిత్రలో ప్రపంచ విజ్ఞాన దిక్సూచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ అవకాశం కల్పించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమం అనేది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా అందరి తరపున కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజెంట్ ఇక్కడ ప్రకాశం భవన్లో చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహం లేకుండా ఉంది. దానికోసం ఈవి భాను దళిత ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ గారు ఈవి భాను గారు చాలా ప్రయత్నించి కలెక్టర్ గారిని కలిసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇన్నేళ్లకు ఈ కళ సాకారం అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పర్మిషన్ ఇచ్చిన దినేష్ కుమార్ గారు కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. అద్దంకిపట్నం మెప్మా మేనేజర్ అవినీతిపై ఆర్పీలు మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ కలిసి వినతి పత్రం సమర్పించారు. గత 2 సంవత్సరాల కిందట మెప్మా కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఆర్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి వద్ద పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నారని, పూర్తి స్థాయిలో నియామకాలు జరగకుండా అనధికారికంగా మా నుండి విధులు నిర్వహణ చేయించుకుంటూ మమ్మల్ని వేధింపులకు గురి చేస్తుందని ఆమె ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు గత 2 సంవత్సరాల కిందట అన్న క్యాంటీన్లో జగనన్న మహిళా మార్ట్ను ఏర్పాటు చేసి చిల్లర వ్యాపారం నిమిత్తం ఆర్పీల ద్వారా మహిళల నుండి సుమారు 10 లక్షల పైగా నగదును వసూలు చేశారు. ఆ నగదుతో పెట్టుబడిగా పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్నామన్నారు. ఇంతవరకు జమా ఖర్చులు తెలపకుండా అవినీతి ఆగడాలకు అంతు లేకుండా పోయిందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని కోరారు. లాగిన్ చేయాలంటే 20,000, 50,000, 30,000 లంచం ఇస్తేనే లాగిన్ చేస్తారు. అలాంటి ఏమైనా అనేది ఎక్కడికి పోలేదు, ప్రతిదీ పక్కా బిల్తో సహా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ రోజు జనాల దగ్గర వసూలు చేసింది ఫండ్స్ అయితేనేమి మొత్తం కలిపి 10,70,000 చిల్లర వచ్చాయి. దానికి గాను 5,50,000కి మేము సరుకు తీసుకొచ్చాం, మిగిలినవన్నీ ఫర్నిచర్ రూపాన పెట్టాము అని చెప్పని అన్నారు. సరే అలాగే చూశారు. మరి 5,50,000తోటే మీరు
మార్ట్ అనేది రన్ చేశారు. దానివల్లే వచ్చిన లాభాన్ని వేరే అకౌంట్ మెయింటైన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్న ప్రాఫిట్కి అసలుకి సంబంధం లేదు అని చెప్పి మేము క్వశ్చన్ వేశాము. ఆ రోజు ఎలాగైతే అందరి దగ్గర సమాధానం చెప్పి మమ్మల్ని బతిమలాడి 150 రూపాయలు ప్రతి మహిళ దగ్గర లాభాలు ఆశ చూపించి కానీ బెదిరించి కానీ భయపెట్టి కానీ కొంతమంది ఇష్టపూర్వకంగా కానీ ఇచ్చారు. ఆ రోజు ఎలాగైతే అడిగారో ఈరోజు అలాగే మా డబ్బులు మాకు వెనక్కి తీసుకొచ్చి ఇవ్వాలి, లాభాలతో సహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వేసే దేశాలు 8,000 వేస్తుంటే అందులో సగం కట్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఒప్పు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. మనం ప్రజలు చేయడానికి లేదు కదా, ఇది కొనుక్కోండి అని మనం అడగడానికి లేదు కదా, అది వాళ్ళ ఇష్టం. అది బయట కంటే ఎక్కువ రేట్లు పెట్టావు, మరి వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. అలా కొనుక్కోని పక్షంలో వీళ్ళ జీతాలు కట్ చేయాల్సిన అవసరం ఏముంది? 50 గ్రాములు దాంట్లో 10 గ్రాములు 5 గ్రాములు దొంగసాటుగా చేతిలో పెట్టుకొని పోయారు. తీయాలి కదా, ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని బయటకు దిగి. ఇన్ని రోజులు ఈ రోజు ఎందుకు బయట పెట్టావు? ఆ రోజు ఎందుకు బయట పెట్టాల? ఆ రోజు దొంగలు సీసీ కెమెరా చిక్కినప్పుడు ఆ రోజు పిలిపించి అధ్యక్షులు మేమున్నాం కదా మమ్మల్ని పిలిపించి అమ్మ ఈరోజు తను ఇలా చేసింది, ఇంకోసారి రిపీట్ కాకుండా చూడమంటే ఆ నెంబర్ తోటి ఆ ఆర్పీతో నేను మాట్లాడతా. 40,000 లంచం తీసుకొని పోస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రోజు అందరూ తక్కువ నేను మహిళా సమైక్యకి 2017 నుంచి 2020 వరకు నేను ఆర్పీగా పనిచేశాను. ఆ రోజు నన్ను ఆర్పీగా జాయిన్ చేసుకోవడానికి కూడా లంచం తీసుకుంది, విత్ ఫోన్ పేలతో సహా నేను నిరూపించుకున్నాను. ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాక ఎవరో అన్న ఆగమన్నాడని చెప్పి నన్ను రాజకీయ పరంగా ఆపడమే కాకుండా మానసికంగా నా మీద నిందలేసి చాలా చేసి పీడీ గారికి ఎండీ గారికి అందరికీ లెటర్స్ పెట్టారు. ఈ రాజకీయంగా వైసీపీ కార్యకర్తలాగా ఆ రోజు పనిచేసి నన్ను తీసేసిందన్న. అంతర్జాతీయ మత్తు పదార్థాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఎన్సీసీ విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం నుండి ర్యాలీగా బయలుదేరి చేమకుర్తి ప్రధాన రహదారులు గుండా వాడవాడల ర్యాలీ చేసుకుంటూ మత్తు పదార్థాలకు బానిస కావద్దని, మత్తు పదార్థాల నిర్మూలన చేయాలని నినదించారు. కార్యక్రమంలో ఎన్సీసీ కోచ్ కె వెంకటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి, అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.